కిరణ్ కిడ్నీ కేర్ హనుమాన్ టెంపుల్ దగ్గర సహోదర్ రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా విజేత స్కాన్ పైన హన్మకొండ. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి 9573744211 మరియు 9573744311. సార్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న ప్రధాన వారికోసిల్ అనే సమస్య గురించి ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది సార్ బయట. అసలు అదేంటి సార్, దాని సమస్య ఏంటి? దాని సో వారికోసిల్ అంటే ముష్కాలు అంటే మన టెస్టిక్కి సంబంధించిన రక్తనాళాలలో మనకి ఆర్టరీస్ అండ్ వెయిన్స్ రెండు ఉంటాయండి. అంటే ఆర్టరీస్ ఏమో మన టెస్టిస్కి రక్తం సరఫరా చేస్తుంటాయి, వెయిన్స్ ఏమో ఆ టెస్టిస్ నుంచి రక్తాన్ని మనకి గుండెకి తీసుకెళ్తాయి. ఈ వెయిన్స్ ఎన్లార్జ్ అవ్వడం వల్ల అంటే ఈ రక్తనాళాలు అనేది కొంచెం పెద్దగా అవ్వడం వల్ల ఈ పెద్దగా అయ్యే కండిషన్నే మనం వారికోసిల్ అంటాము. ఈ వారికోసిల్కి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎక్కువగా నిలబడి చేసే వాళ్ళకి, అంటే ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్లకు, అంటే గ్రావిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ రక్తం అనేది కొంచెం పైకి పోకుండా ఈ రక్తనాళాలు ఉబ్బే అవకాశం ఉంటుంది. దాంతోపాటు జనరల్గానే కొంతమందికి జన్యు సంబంధిత వల్ల వాళ్ళ వీన్స్ అంటే వాళ్ళ రక్తనాళాలు కొంచెం వీక్గా ఉండడం వల్ల కూడా ఈ రక్తనాళాలు ఉబ్బడం జరుగుతుంది. సో దీనిలో మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని మనకి 3 టైప్స్ ఉంటాయండి దాని యొక్క సివియారిటీ ప్రకారం. ఇది వచ్చినప్పుడు వారికోసిల్ వచ్చినప్పుడు ప్రధాన సమస్య ఏంటి అంటే ఫస్ట్ కింద అంటే బీజం లాగినట్టు అవ్వడం. చాలా పేషెంట్ నిలబడడం వల్ల కానీ పేషెంట్ నార్మల్ పని చేసుకుంటున్నప్పుడు కానీ బీజం కిందికి లాగినట్టు అవ్వడం అనేది ప్రధాన సమస్య. దానివల్లనే మన దగ్గరికి వస్తారు. కానీ అది చాలా రోజులు ఉన్నప్పుడు ఆ వారికోసిల్ ఒకవేళ గ్రేడ్ పెరుగుతున్నప్పటికీ చాలా రోజులు ఉన్నప్పుడు టెస్టిస్ యొక్క టెంపరేచర్ పెరిగి మనకు వీర్య కణాల సంఖ్య తగ్గి వాళ్ళకి సంతాన ప్రాబ్లం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా వారికోసిల్ వల్ల మనకు వచ్చే 2 సమస్యలు ఏంటంటే బీజం లాగినట్టుగా అవ్వడము, దాంతోపాటు సంతానలేమి ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని మనం చిన్న టెస్ట్ ద్వారా అంటే కలర్ డాప్లర్ ఆఫ్ ద స్క్రోటమ్ చిన్న స్కాన్ ద్వారా మనం దాన్ని కనుక్కోవచ్చు. దాంతోపాటు లోకల్ ఎగ్జామినేషన్ అంటే మనం వాటిని పట్టుకొని చూడడం ద్వారా కూడా మనకు రక్తనాళాలు పెరిగాయా తగ్గాయా అని చెప్పేసి మనం కనుక్కోవచ్చు. సార్ ఇప్పుడు వారికోసిల్కి సంబంధించి మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ లభిస్తుంది? ఓకే, సో వారికోసిల్ ఆపరేషన్ కనుక తీసుకుంటే వారికోసిల్ గ్రేడ్ 1 అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం టెంపరీ మెజర్సే తీసుకుంటామండి. అంటే స్క్రోటల్ సపోర్ట్ మంచిగా తీసుకోవడం అండ్ పెయిన్ బాగా ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ లాంటివి వాడడం లాంటిది మాత్రమే ఉంటుంది. ఒకవేళ పేషెంట్కి బాగా ఇబ్బంది అయ్యి అంటే బాగా లాగడం వల్ల తన యొక్క ఫిజికల్ లైఫ్ అంతా డిస్టర్బ్ అవుతుంది అనే టైప్లో ఉన్నప్పటికీ, లేదంటే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన ప్రాబ్లం కలిగినప్పుడు మనం ఈ వారికోసిల్కి సర్జరీ సజెస్ట్ చేస్తాము. ఈ సర్జరీలో ఇప్పుడు అన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి. అన్నిటికంటే అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఉన్న ఆపరేషన్ మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ. అంటే మనం హై అడ్వాన్స్డ్ లూప్స్ పెట్టుకొని అంటే జూమ్లో చూస్తూ ఆ చిన్న రక్తనాళాలను కూడా మనం సపరేట్ చేయడం అంటే మూడేయడం అనమాట. అది డైరెక్ట్ మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ అనేది అది ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. దాంతోపాటు ఒక్కొక్కసారి వీన్స్ కనుక పెద్దగా ఉంటే లాప్రోస్కోపీ విధానం ద్వారా కూడా మనం ఆ వీన్స్ని మనం లైగేట్ చేయవచ్చు. సో ఈ మైక్రో సర్జికల్ అనేది హైలీ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ సక్సెస్ రేట్ ఉన్న ఆపరేషన్. किरण किडनी केयर डॉक्टर उसके किरण गोल्ड मेडलिस्ट MBBS उस्मानिया MS उस्मानिया FMAS ఢిల్లీ DMAS ఢిల్లీ MCH యూరాలజీ ఉస్మానియా వారి సారథ్యంలో నిర్వహించబడుతున్న ఆసుపత్రి కిరణ్ కిడ్నీ కేర్ హనుమాన్ టెంపుల్ దగ్గర సహోదర్ రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా విజేత స్కాన్ పైన హన్మకొండ. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి 9573744211 మరియు 9573744311.